సిమెంట్స్ కి భారీ లబ్ధి చేకూరింది. 146 జీవోతో ఇండియా సిమెంట్స్ కు 10 లక్షల గ్యాలన్ల కృష్ణానది జలాలు, జీవో నెంబర్ 94 ద్వారా కాగ్నా నది నుంచి 13 మిలియన్ క్యూబిక్ అడుగుల నీటి వనరులు కేటాయించారు. తాగునీటికి అల్లాడిపోతున్న రంగారెడ్డి జిల్లాలో ఇండియా సిమెంట్స్ కి నీటి కేటాయింపు ప్రత్యేక ప్రయోజనాల కోసమే అని ఆరోపణ. వాటిపై సమాధానాల కోసమే కొద్ది రోజులుగా పొన్నాలను గంటల తరబడి ప్రశ్నిస్తోంది. వీటికి సంబంధించి మరో 14 జీవోల వివరాల్ని సేకరించింది. మారుతి ఇస్పాట్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్, మధుకాన్ షుగర్స్ అండ్ పవర్ కు కేటాయింపులపై నీటిపారుదల శాఖకు సిబిఐ లేఖ రాసినట్లు సమాచారం. అంతర్రాష్ట్ర జలవనరుల విభాగ అనుమతి, నీటి లభ్యత పరిగణలోకి తీసుకోకుండా సిమెంట్ పరిశ్రమలు, విద్యుత్ ప్రాజెక్టులు, పరిశ్రమలకు చేసిన కేటాయింపులపై వివరాలను నీటిపారుదల శాఖ నుంచి సిబిఐ తీసుకుంది. మారుతి ఇస్పాట్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్, మధుకాన్ షుగర్స్ అండ్ పవర్ కు నీటి కేటాయింపులు జరిపేందుకు తొలుత సర్కారు వ్యతిరేకించింది. కానీ నెల వ్యవధిలో మళ్లీ ప్రతిపాదనలు రావడం, నీటిపారుదల శాఖ అధికారులు సిఫార్సు చేయకపోయినా నాటి సీఎం ప్రత్యేక కార్యదర్శి కేటాయించవచ్చని పేర్కొనడం, ముఖ్యమంత్రి ఆమోదం చకచకా జరిగినట్లు సమాచారం. ఖమ్మం, నల్గొండ సహా రాయలసీమ జిల్లాలో జరిగిన నీటి కేటాయింపులు ఇందులో ఉన్నట్లు తెలిసింది. కొన్ని చోట్ల మిగులు జలాల్ని కూడా పరిశ్రమలకు కేటాయించారు. 1997లో జారీ చేసిన జీవో నెంబర్ 48 ప్రకారం అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అనుమతికి పంపాల్సి ఉన్నా ఎందుకు పంపలేదన్న కోణంలో సిబిఐ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 3 జీవోలకు సంబంధించి అన్ని దస్త్రాలు అందించాల్సిందిగా దర్యాప్తు సంస్థ నీటిపారుదల శాఖను కోరింది. ఆ జీవోలన్నీ 2008 జూలై నుంచి 2009 ఆగస్టు వరకు జారీ చేసినవని సమాచారం. పొన్నాల లక్ష్మీయ విచారణతో ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన అంశాలపై బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్కు సైతం సిబిఐ అప్పటికే తాకీదులు జారీ చేసింది. ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో అందుకున్న మేళ్లపై సమాధానం చెప్పాలని నిర్దేశించింది. 2008లో కృష్ణా, కాగ్నా నదుల నుంచి ఇండియా సిమెంట్స్ కు భారీ నీటి కేటాయింపులే జరిగాయి. ప్రతిగానే ఇండియా సిమెంట్స్ నుంచి సాక్షిలోకి 40 కోట్లు, భారతీ సిమెంట్స్ లోకి 95 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రవహించాయని ఇప్పటికే క్విడ్ ప్రోకో ఆరోపణలు ఉన్నాయి. ఇక పెన్నా, దాల్మియా సిమెంట్స్ ఈ 2 సంస్థల అధిపతులు తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఇండియా సిమెంట్స్ కు శ్రీముఖం ఇచ్చింది నీటి కేటాయింపులపై అయితే, పెన్నా, దాల్మియా సంస్థల్ని ప్రశ్నించబోయేది సున్నపురాయి గనుల లూటీ గురించి. దాల్మియా చేసిన దోపిడీ వివరాల్లోకి వెళితే, భారతీ సిమెంట్స్ లోకి సొమ్ముల ప్రవాహమే లక్ష్యంగా విలువైన సున్నపురాయి నిక్షేపాలను అడ్డంగా దోచిపెట్టారు. అందుకు జగన్ అనుంగు సహచరులైన సజ్జల సోదరుల ఈశ్వర్ సిమెంట్స్ ను మార్గంగా ఎంచుకున్నారు. తండ్రి అధికార దండాన్ని అడ్డం పెట్టుకుని తొలుత ఈశ్వర్ సిమెంట్స్ కు 1005 ఎకరాల్లోని విలువైన సున్నపురాయి నిక్షేపాల్ని కేటాయింపచేశారు. అక్కడి నుంచి వాటిని దాల్మియాకు బదలాయించి ఆ సంస్థ నుంచి తన భారతీ సిమెంట్స్ లోకి 95 కోట్ల పెట్టుబడులు పిండుకున్నారు. ఈశ్వర్ సిమెంట్స్ నుంచి దాల్మియా సిమెంట్స్ కు 407 హెక్టార్ల లీజు మార్పిడికి సంబంధించిన జీవో నెంబర్ 321ని జారీ చేసింది అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆ నేపథ్యంలోనే ఆమెను సిబిఐ ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదు. దాల్మియా తర్వాత విచారణ వరుసలో ముందు నిలిచింది పెన్నా గ్రూప్. సాక్షిలోకి 45 కోట్లు, కార్మెల్ ఏషియాలోకి 23 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలించింది పెన్నా సంస్థ. అదంతా పొందిన మేళ్లకు ప్రతిగా చేసిందే అనేది బహిరంగ రహస్యం. ఎందుకంటే పెన్నా సిమెంట్స్ తో ఇల్లు కడితే దృఢంగా ఉంటుందో లేదో తెలియదు గాని, అనతి కాలంలోనే కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన వైఎస్ జగన్ కు పెన్నా సంస్థ సంబంధాలు మాత్రం ఎంతో సుదృఢం. దర్యాప్తులోనూ ఆ విషయం సుస్పష్టమైంది. ఆ పరిణామాలన్నీ ఒకసారి పరిశీలిస్తే 2006లో అనంతపురం జిల్లా యాడికి మండల పరిధిలో పెన్నా సిమెంట్స్ 2వ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. భూమి కోసం దరఖాస్తు చేసింది. ఆగా మేఘాల మీద కదిలిన సర్కారు ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిపి 2000 ఎకరాల వరకు సేకరించింది. భూసేకరణ నోటిఫికేషన్, స్వాధీనత ప్రకటనలేవీ లేకుండానే భూములు లాక్కున్నారు. కంపెనీ ప్రతినిధులు, మధ్యవర్తులు కలిసి రైతుల నుంచి తక్కువ ధరకే భూముల్ని స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ అధికారులు అన్ని విధాలా సహకరించారు. మొత్తం 2000 ఎకరాల భూముల్లో 115 ఎకరాలు ప్రభుత్వ, మరో 117 ఎకరాలు అసైన్డ్ భూములున్నాయి. ఈ 233 ఎకరాలు ఎలా కేటాయించారనే దానిపై సిబిఐ
ప్రధానంగా దృష్టి సారించింది. దీనికి అదనంగా పెన్నా యాజమాన్యం తాడిపత్రి, యాడికి మండలాల్లో 1200, పక్కనే ఉన్న కర్నూలు జిల్లా కౌలుపల్లిలో 600 ఎకరాల భూముల్ని రైతుల నుంచి తీసుకుంది. భూసేకరణలో రైతుల్ని పెన్నా యాజమాన్యం పలు రకాలుగా బెదిరించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎకరా 1,00,000కు పైగా విలువ చేసే భూములకు సైతం 50 నుంచి 60 వేలు మాత్రమే చెల్లించింది. భూమి ఇచ్చిన రైతు కుటుంబంలో ఒకరికి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ఈ ఏడాది జనవరి 19, 20 తేదీల్లో 2 రోజుల పాటు యాడికి మండలంలోని కుందనకోట, బోయిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతుల్ని విచారించింది. ఆ సమయంలోనే ఈ విషయాలన్నీ స్వయానా బాధితులే సిబిఐ ముందు వెల్లడించారు. పెన్నా పన్నాగంలో భాగంగా జారీ అయిన జీవోలపై మంత్రి ధర్మాన ప్రసాదరావును సిబిఐ త్వరలో ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఆయన కార్యాలయం నుంచి వచ్చిన 1490 నంబర్ జీవోతోనే పెన్నా సిమెంట్స్ కు అనంతపురం జిల్లాలో 231 ఎకరాల కేటాయింపు జరిగింది. మంత్రులు తానా అంటే తందానా అన్న ఐఏఎస్ అధికారులది ప్రస్తుతం కక్కా మింగలేని పరిస్థితి. సిబిఐ నుంచి పిలుపులు అందడం రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులను కలవరపరుస్తోంది. ఓబుళాపురం, యమార్, జగన్ అక్రమాస్తుల కేసుల జీవోలపై ఉన్నతాధికారులు శ్రీలక్ష్మి, బిపి ఆచార్యను అరెస్టు చేయడమే కాక వారి ప్రాసిక్యూషన్ కు అనుమతి పొందింది సిబిఐ. సీనియర్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ సిబిఐ ఎదుట హాజరు కాగా ఉడా మాజీ వీసీ, ప్రస్తుత శ్రీకాకుళం కలెక్టర్ వెంకట్రామిరెడ్డి విచారణకు రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవి విరమణ చేసి ప్రస్తుతం విజిలెన్స్ కమిషనర్ గా ఉన్న ఎస్వి ప్రసాద్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శామ్యూల్, కర్ణాటక కేడర్కు చెందిన రత్నప్రభ, పెట్టుబడులు, మౌలిక వస్తుల శాఖలో కీలక సేవలందించిన మన్మోహన్ సింగ్, వైఎస్ హయాంలో వార్తల్లో నిలిచిన సివిఎస్కే శర్మలకు ఇప్పటికే సుప్రీం నోటీసులు అందుకున్నారు. వీరిలో ఎవరిని సుప్రీం ఆదేశాలను అనుసరించి సిబిఐ విచారణకు పిలుస్తుందన్న అంశం పెండింగ్ లో ఉంది. ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శిగా ఉన్న రాజేశ్వర్ తివారీని కూడా సిబిఐ పిలిచే అవకాశం ఉందని సమాచారం. నీకది నాకిది అంటూ ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఈ ఉద్దండులంతా ఇప్పుడు నీ వంతు ఎప్పుడు, నా వంతు ఎప్పుడు అని బిక్కుబిక్కుమంటున్నారు. మరి రాన్రాను దర్యాప్తులో ఇంకెందరి పేర్లు బయటకు వస్తాయో, అనుబంధ అభియోగ పత్రాల్లో ఎన్ని అవినీతి అనకొండలు వెలుగు చూస్తాయో. ఒక్కటి మాత్రం నిజం, కాసుల కక్కుర్తి, అంతులేని రాజభక్తి. కారణం ఏదైనా వీరందరి చర్యలతో అంతిమ లబ్ధిదారుడు ఎవరో జగమెరిగిన సత్యం.